పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత నెలకొంది. పురుషోత్తపట్నంలో మాజీ మంత్రి విడుదల రజని మామ లక్ష్మీనారాయణ కారుపై దాడి జరిగింది. కారులో లక్ష్మీనారాయణ ఉన్నాడని భావించి దాడికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. దొండగల దాడిలో కారు ధ్వంసమైంది. ఇటీవల ఎమ్మెల్యే పుల్లారావు వర్సెస్ రజనీ మధ్య సవాళ్ల పర్వం నడిచింది. ఈ క్రమంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత నెలకొంది. పురుషోత్తపట్నంలో మాజీ మంత్రి విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ కారుపై దాడి జరిగింది. కారులో లక్ష్మీనారాయణ ఉన్నాడని భావించి దాడికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. దొండగుల దాడిలో కారు ధ్వంసమైంది. ఇటీవల ఎమ్మెల్యే పుల్లారావు వర్సెస్ రజనీ మధ్య సవాళ్ల పర్వం నడిచింది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. ఈ దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పురుషోత్తపట్నం మాజీ మంత్రి విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ మీద కారుపై దాడి జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం పురుషోత్తపట్నం మాజీ మంత్రి విడుదల రజనీ మామ లక్ష్మణరావు కారుపై కొద్దిసేపటి క్రితమే దుండగులు కారుపై అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ కారు మీద ధ్వంసం చేశారని చెప్పేసి అక్కడ ఉన్న క్రింది స్థాయి నేతలు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో అక్కడ మాజీ మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పుల్లారావు వర్సెస్ మాజీ మంత్రి విడుదల రజనీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో పుల్లారావు మీద కౌంటర్ గా ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి విడుదల రజనీ. పుల్లారావు మాది పురుషోత్తపట్నం, ఆ విషయం నీకు తెలుసు కదా అని చెప్పేసి ఒక మీడియా సమావేశంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఇటువైపు చూసుకున్నట్టయితే అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఆ సవాళ్ల పర్వంలో భాగంగా ఇలా జరిగిందని చెప్పేసి వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎవరు దాడి చేశారు, కేవలం అధికార పార్టీకి సంబంధించిన నేతలు దాడి చేశారా, లేకపోతే ఏమైనా ఆకతాయిలు ఈ దాడికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా ఒక దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు మాత్రం పోలీస్ స్టేషన్ లో కేసు ఎలాంటిది నమోదు చేయలేదు. పోలీస్ స్టేషన్ లో కూడా కింది స్థాయి వైసీపీ నేతలు కానీ ఎవరు కూడా ఇంతవరకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొలేదు. దీని మీద కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు మాత్రం వైసీపీ నేతలు సమాయత్తమయ్యారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కారు అద్దాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏంది? ఎవరితోనూ ఈ మధ్య కాలంలో శత్రుత్వం లేదు. కేవలం మాత్రం ఈ దాడికి పాల్పడిన అధికార పార్టీకి సంబంధించిన నేతలు కింది స్థాయి నేతలు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పోలీసులు మాత్రం విచారణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న వివాదమే దీనికి ప్రాథమికంగా వైసీపీ నేతలు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత అధికార వైసీపీ నేతలు దీని మీద ఎలాంటి స్పందన ఇస్తారు, ఎలాంటి మాట్లాడతారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ కారు అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితిలో మాత్రం గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టే లావు శ్రీకృష్ణదేవరాయల కారు మీద కూడా మాజీ మంత్రి విడుదల రజనీ వర్గీయులు కూడా గతంలో కూడా దాడి చేసిన పరిస్థితి నెలకొంది. నాకు సమాచారం ఇవ్వకుండా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎలా వస్తారు అని చెప్పేసి గతంలో కూడా దాడి చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి మాత్రం కారు అద్దాలు ధ్వంసం చేసిన ఘటన మాత్రం ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే ఆధిపత్య పౌరుకో భాగంగానే ఈ దాడి జరిగిందా, లేకపోతే మరేదైనా కారణమా అని చెప్పేసి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైసీపీ నేతల నుంచి ఎలాంటి స్టాండ్ వస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయ్, వీరస్వామి, కారుపై దాడి జరిగిన సమయంలో లక్ష్మీనారాయణ కారులో ఉన్నాడా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, వారికైనా గాయాలయ్యాయా, ఏంటి పరిస్థితి? అంటే ప్రధానంగా చూసుకున్నట్టే పురుషోత్తపట్నంలో ఇప్పటికీ కారు మీదే ధ్వంసం చేశారు దుండగులు. కేవలం డ్రైవర్ మాత్రం అక్కడ ఉన్న పరిస్థితి తెలుస్తోంది. వాళ్ళ మామ లక్ష్మీనారాయణరావు లేడు. ఆ సమయంలో చూసుకున్నట్టే మాత్రం కారు అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఇది అల్లారి మూకల పనా, లేకపోతే ఏమైనా కావాల్సిన భాగంగా చూసుకున్నట్టే ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి విడుదల చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న అధికార పార్టీ నేతలకు సంబంధించిన కూడా ఎవరైనా పగలగొట్టారా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది.
ఇంతవరకు వాళ్ళ బంధువులు కూడా ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. వైసీపీ నుంచి కూడా ఎలాంటి స్టాండ్ కూడా వినపడలేదు. ఏం జరుగుతుందో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య ఆధిపత్య పోరే అని చెప్పేసి అన్న కారణంగా తెలుస్తుంది. వీరస్వామి, కారు ఎక్కడైతే ఉందో అక్కడ ఏమన్నా సీసీ కెమెరాలు ఉన్నాయా? అలాగే దీనికి సంబంధించి విడుదల రజనీ మామ లక్ష్మీనారాయణ ఏమన్నా పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగిందా? ఇప్పటికి ఉన్న చూసుకున్నట్టయితే మాత్రం అక్కడున్న పరిసర ప్రాంతాల్లో కూడా చుట్టుపక్కల కూడా ఏదైతే ఉందో సీసీ కెమెరాలు కూడా లేని పరిస్థితి నెలకొంది. కానీ దాడి చేసిన వారు మాత్రం ఏ రహదారులు అక్కడ ఉన్నాయి, రెండో దారుల్లో కూడా ఎటువైపు నుంచి వెళ్లారు అని చెప్పి సీసీ కెమెరాలు కూడా దర్యాప్తు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ వైసీపీ నేతలు వాళ్ళ బంధువులు కూడా సీసీ కెమెరాలు వెతికే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి అక్కడ వైసీపీ నేతలు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా భావిస్తున్నారు. సీసీ కెమెరాలో భాగంగా చూసుకున్నట్టు ముందస్తుగా సీసీ కెమెరాలు వీళ్ళు పరిశీలన చేసిన తర్వాతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దామన్న భావనలో మాత్రం అక్కడ ఉన్న వాళ్ళ స్థానికులు కానీ వైసీపీ నేతలు కానీ భావిస్తున్నారు. తర్వాత మాత్రం అక్కడ సంబంధించి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు మాత్రం సమాయత్తమయ్యారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా కానీ ఇది ఆధిపత్య పోరుకే దారితీస్తుందనేది మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ సీసీ కెమెరాలు మాత్రం ఇప్పటికి మాత్రం అక్కడ ఉన్న బంధువులు కానీ వైసీపీ నేతలు కానీ పరిశీలన చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.